ఈ గుడి మీలో ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మన అమరావతి వెళ్ళే రూట్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నమూనా ఆలయం ఇదనమాట. వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ వెంకన్న దర్శనం చాలా బావుంటుంది. చాలా దగ్గరగా చూడొచ్చనమాట. నాకెప్పుడైనా వెంకన్నని దర్శించుకోవాలనిపించినప్పుడల్లా ఈ గుడికి వస్తూ ఉంటాను. అందులో ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఆయన్ని చూడకుండా ఎలా ఉంటాం మన దగ్గరలో ఉన్నప్పుడు. ఇంకా బయలుదేరైతే వచ్చేసామనమాట గుడికి. వచ్చే రూట్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా ట్రాఫిక్కు. అసలు చాలామంది జనాలు. ఆయన్ని ఎక్కడుంటే అక్కడ జనాలు ఉంటూనే ఉంటారు కదండీ! ఇంకా మెయిన్ దర్శనం ద్వారం దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇక్కడ పూల అలంకరణ అయితే చాలా అద్భుతంగా ఉందనమాట. ఇంకా మెయిన్ ద్వారం నుంచి లోపలికైతే వచ్చేసాము. ధ్వజస్తంభం దగ్గర పూల అలంకరణ అయితే అసలు కళ్ళు చెదరకుండా చూడొచ్చనమాట. అంత అద్భుతంగా ఉంది. తిరుపతి వెళ్ళినా మనం అంత దగ్గరగా, అంత ఇదిగా చూస్తామో లేదో తెలీదు. అసలు రకరకాల పూలతో అలంకరణ అసలు చాలా బావుందనమాట. ఇంకా అలా చూస్తూ ఉండిపోయాము. ఇంకా లైన్‌లో గోవిందనామాలు చదువుకుంటూ ఆ మూల విరాట్‌ని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా నాతో పాటు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా దర్శనం చేసుకొని మూల విరాట్‌ని బయటకైతే వచ్చేసాము. వైకుంఠ ద్వారంలోకైతే ఎంట్రన్స్ అయిపోయామనమాట. అసల ద్వారంలోకి రాంగానే ఆ పూల వాసన ఎంత అద్భుతంగా ఉందో, అందులో ఆ గోవిందనామాలు అటు ఇటు ఆయన అవతారాలు, అలంకరణలు అవన్నీ చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత అద్భుతంగా ఉంది ఆ వైకుంఠ ద్వారం అంతా. ఇంకా నన్ను నేను మైమర్చిపోయి అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఆయన్ని. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు వెంకన్నని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. నేను ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇలా వైకుంఠ ద్వారం నుంచి ఆయన్ని దర్శించుకోవడము. ఆ తిరుపతి వెళ్ళి ఎలాగో ఆ జనాల్లో చేసుకోలేము కదా! మనకి దగ్గరలో ఉంది ఇది. ఇంకా ఇక్కడికొచ్చేసి ఆయన్ని దర్శించుకోవడానికైతే వచ్చేసామనమాట మేము. ఆహ్, ఇంకా అందరం గోవిందనామాలు చదువుకుంటూ అలా వెళ్తూ ఉన్నామనమాట. అటు ఇటు అయితే ఆ తిరుపతికి సంబంధించిన ఫోటోసు, ఆయన అలంకారాలు అన్నీ చాలా అద్భుతంగా ఉంది. అలంకరణ ప్రియుడు కదా! అందులో మూల విరాట్ ఎంత అద్భుతంగా ఉన్నాడో ఆ వెంకన్న పూల అలంకరణలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. అలా కాసేపు అలా చూసుకొని ఆయన్ని మైమర్చిపోయి ఇంకా బయటకైతే అలా వచ్చేసి ఇలా వైకుంఠ ద్వారం నుంచి అలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఆ వెంకన్నని అలా బయటకైతే వచ్చేసామనమాట వైకుంఠ ద్వారం నుంచి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఎవరైనా ఈ టెంపుల్‌ని విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. చాలా బావుంటుంది. ఆ వెంకన్న దర్శనం చాలా దగ్గరగా చేసుకోవచ్చు మనము. నార్మల్ డేస్‌లో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ వెంకన్న దర్శనం చేసుకోవడానికి. అదిగో చూసారా వచ్చేసాం ఆ వెంకన్న. అసలు ఆ వెంకన్న చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. అసల నాకైతే కాసేపు నేను అలాగే నుంచునిపోయాను. ఆయన్ని చూసి మైమరిచిపోయి చాలా సేపు అలాగే ఉండిపోయాను. నన్ను నేను మైమరిచిపోయాననమాట. ఎంత బావున్నాడో అంత చిరునవ్వుతో. ఎంత అద్భుతంగా ఉన్నాడో తెలుసా? దగ్గర నుండి చూసాను కదా! చాలా బావుందండి. అసలు నేను తిరుపతి వెళ్ళిన అంత దగ్గరగా చూస్తామో లేదో తెలీదు గానీ, చాలా అద్భుతంగా గుడి ఆవరణంతా పూల అలంకరణతో ఆ వెంకన్న దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను, అమ్మా, నాన్న వెళ్ళామనమాట. చాలా ప్రశాంతంగా వెంకన్న దర్శనం చేసుకున్నామనమాట. ఇంకా బయటకొచ్చేయాలి కదా! ఉత్తర ద్వార దర్శనం నుండి బయటకొచ్చేసాము ఉత్తర ద్వారం నుంచి. బయటికి రాంగానే ఇంకా అన్నదానం చేస్తూ ఉన్నారనమాట. నాన్న ఇంకా అన్నదానానికి వెళ్దాం రండి అని చెప్పేసి అన్నారు. గుడికొచ్చి ప్రసాదం తీసుకోకుండా రాకూడదు కదా! ఇంకా వెళ్ళేసి అన్నప్రసాదం తీసుకొని వచ్చేసామనమాట. ఇంకా బయలుదేరి వెళ్ళాము అన్నప్రసాదం తీసుకోవడానికి. ఇక్కడొచ్చి మనకి లడ్డు గూడా తిరుపతి లడ్డు గూడా అమ్ముతారండి. 50 రూపీస్ మనిషికి ఒకటే ఇస్తారు. ఇక్కడ క్యాలెండర్లు, డైరీలు, అగరబత్తులు కూడా అమ్ముతారు అన్నీ ఇక్కడ. మన తిరుపతికి సంబంధించినవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడే మనకి అన్నప్రసాదం పంచిపెట్టేది. ఇంక వెళ్ళేసి అన్నదానంలో ఇంక తీసుకొని మేము ప్రసాదం తీసుకున్నాం అనమాట. పులిహోర, పొంగల్
దద్దోజనము, సాంబార్ రైస్ పెట్టారనమాట. అప్పటికి 10:30 అయింది. చాలామంది భక్తులు ఇంకా ప్రసాదం తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ప్రసాదం మేము తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరేసాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.